మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నాను. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ కూడా చేసి నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వరులు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి. కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. అందుకే నేను ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్పి పేదవాళ్లకు అనుకూలమైన కార్యక్రమాలు. ఈరోజు డాక్రా సంఘాలు చూశారు, నేనే పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పోయిన సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షలు పెడతారు. రాబోయే సంవత్సరం ఇంకొక 5 లక్షలు. స్వయం అనే పేరుతో ఒక బ్రాండే పెట్టారు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు మీ ఊర్లో కాకుండా, మీ జిల్లాలోనే కాకుండా దేశమంతా అమ్మే పరిస్థితి, ప్రపంచమంతా అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి అనేకమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అన్ని గ్రామాల్లో మీరు చూస్తే స్కూల్ బిల్డింగ్లు, అదే మరి ఓడిఎఫ్ నెట్ జీరో. ఇంకో పక్క మీరు చూస్తే వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, కానీ దానికి కూడా ప్రకృతి సేద్యంతో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ సుపరిపాలన. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికి పోయే పని లేదు, ఎంఆర్ఓ దగ్గరికి అవసరం లేదు, కలెక్టర్ దగ్గరికి పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే నేరుగా పని చేసి మీకు చెప్పే రోజు వస్తుంది. అదే ఈరోజు జవాబుదారీతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.